చికెన్ గలోటి కబాబ్ అయితే వచ్చేసింది కదా. అమ్మో అన్ని పీసులు వచ్చినాయి కదన్నా. 500 కి 4 పీసులు. అమ్మో. సో లోపల కీమా మాత్రం క్వాంటిటీ అయితే పర్లేదు గాయస్, గట్టిగా వచ్చింది. వేడి వేడి పొగలు ఉంది గాయస్. మా అన్న అయితే మటన్ తింటున్నా అనమాట. పీసులు గట్టిగా వచ్చినట్టుంది. బస్ బాయ్. పీస్ చూసుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి, ఇట్లా తీస్తుంటే ఊడిపోతుంది అసలు. ఇంత మెత్తడి 65 అయితే నేను ఎక్కడ చూడలే. కూడా మటన్ మీద ట్రై చేద్దాం. పీస్ కూడా ఆహా చూడండి, ఇట్లా అనగానే విడిపోతుంది అసలు. బలం కూడా అక్కర్లే. కానీ అన్నిటికంటే హైలైట్ మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇదే అనమాట. ఈ మిర్చిగా అసలు కోసం కొట్టుకుంటారు నవాబ్స్. నవాబ్స్ లో లాస్ట్ టైం నేను తిన్నప్పుడు మాత్రం పిచ్చి పిచ్చి గలుపుకొని చెప్పరాట్లే. హలో గైస్, తింటావా మామ? ఈ రోజు అయితే మా బామ్మర్ తోటి వచ్చేసాను అనమాట ఫుడ్ టేస్ట్ చేయడానికి. సో ఇది ఎక్కడ అంటే చాలా ఫేమస్ నవాబ్స్ అనే రెస్టారెంట్, అందరికి తెలుసు మీకు. కామెంట్ లో కూడా చాలా గట్టిగా వేసుకుంటారు, అన్న ఎప్పుడు తీస్తారు అని. అంటే ఈ మధ్య పడ్డదంట దిల్షుక్ నగర్ లో. మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వీడియో తీసినాం, కావాలంటే పైన కార్డులు ఇచ్చేసి చూసేయండి. ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించినాయి అక్కడ, ఇక్కడ కొంచెం తక్కువ అనిపించినాయి ఆన్లైన్ లో చూస్తే. అంటే ఏరియా బట్టి కూడా వీళ్ళు ప్రైస్ చేంజ్ చేశారు. సేమ్ ఓన్ బ్రాంచ్ అంటే వాళ్ళదే ఓన్ బ్రాంచ్, ఫేక్ కాదు. సో చాలా మంది కామెంట్ కూడా పెట్టారు అనమాట. సో లేట్ చేయకుండా వెంటనే లోపలికి వెళ్ళేసి ప్రైస్ ఏంది, టేస్ట్ ఏంది చెప్పేసాం. కొంచెమే తక్కువనే, లోపలికి అయితే వెళ్దాం. గాయస్ కరెక్ట్ కరెక్ట్ చెప్పాలంటే మన దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్ కొంచెం సందులోకి అయితే రావాలన్నమాట. మీరు గూగుల్ మ్యాప్స్ లో కొట్టినా వచ్చేస్తుంది నవాబ్స్ అని. పెద్ద శ్రమ ఏం పడక్కర్లేదు. రోడ్ కొంచెం మెయిన్ రోడ్ చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట సందులో. లోపలికైతే వెళ్దాం. ఫస్ట్ అయితే లోపలికి రాగానే ఇక్కడ ఛాయ్ అయితే అమ్ముతున్నారు. సో బిస్కెట్స్ కానీ అన్నీ అయితే ఉన్నాయి. ఇరానీ ఛాయ్ అనమాట. ప్లస్ వాళ్ళ దగ్గర కాఫీస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. బిస్కెట్లు చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి పఫ్స్, కేకులు అన్నీ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ప్రైజ్లు అయితే గట్టిగా ఉన్నాయి. వామ్మో వయ్యా, ఆప్రికా డిలైట్ 245 రూపీస్ అంట గాయస్. ఏముందో మరి అందులో. లోపలికి అయితే వెళ్దాం. సంతోష్. మన లోపలికి వచ్చినప్పుడు వాళ్ళైతే అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు, టేబుల్ రిజర్వ్ చేసుకున్నట్టు. సో మనకి లక్ ఏంటంటే వెయిటింగ్ అయితే లేదు. సో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది అనమాట. మెట్లు ఎక్కగా ఇట్లయితే ఉంది చూసుకోవచ్చు. సూపర్ ఉందన్న. బయట నుంచి చూస్తే ఏమో అనుకున్నా, చాలా బాగుంది. చూసుకోవచ్చు గాయస్, చాలా మంచిగా అయితే ఉంది. సో అక్కడ ప్లేస్ దొరికితే మాత్రం లక్ అనమాట. పక్కనే రోడ్డు మీద మంచిగా వ్యూ చూసుకుంటే తినొచ్చు. మనకి అటు సైడ్ అయితే ప్లేస్ దొరకలేదు అనమాట. మంచిగా వ్యూ అయితే మిస్ అయిపోయినాం. కాకపోతే ఇక్కడైతే దొరికింది ప్లేస్ చూసుకోవచ్చు. ఇక్కడ నవాబ్స్ బి రాయల్ గెస్ట్ అంట. గాయస్ ఏంది గాయస్ ఇది దిల్షుక్ నగర్ లో ఎంత మంచి రాయల్ అంబియన్స్. అది ఫస్ట్ ఫ్లోర్ లో ఇట్లుందంటే సెకండ్ ఫ్లోర్ లో ఇంకెట్లుంటుందో వీలైతే చూద్దాం. బట్ మనం ఆడ నవాబ్స్ తినాం కదా సాయి గచ్చిపోలేదా, దానికంటే బాగుంది అంబియన్స్ దానికంటే బాగుంది. కానీ ప్రైస్ కూడా తక్కువ ఉంది. ప్రైస్ తక్కువ ఉంది, ఏరియా తగ్గట్టు పెట్టినట్టుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అయితే ప్రైస్ 500 ఉంది బిర్యానీ. సో టేస్ట్ అయితే బాగుంది. సో మా బామ్మర్ దగ్గర కూడా వచ్చు. ఎట్లుంది అంబియన్స్? చాలా బాగుంది, చాలా బాగుంది. అది స్కిట్స్ తోటి చాలా మంది ఫ్యామిలీస్ వస్తున్నారు. నేను అసలు ఎవరు ఉన్నారు ఖాళీ ఉంటుంది చాలా మంది ప్యాక్ అయిపోయింది, ఫుల్ హౌస్ ఫుల్ అయిపోయింది. కాకపోతే మంచి వ్యూ అయితే మిస్ అయిపోయింది. మంచి అక్కడ పక్కన అది మిస్ అయినా. సో ముందు చేసుకోండి, బాగుంది. అక్కడ కూర్చొని విండో సైడ్ అని చెప్పేసి చాలా బాగుంది. వెయిట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా ఫుడ్ అయితే ఆర్డర్ ఇద్దాం. రైస్ కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే నేను ఇక్కడ మెనూ చూడలేదు, ఆన్లైన్ లో చూసిన. సో ఇక్కడ మెనూ అయితే చూద్దాం ఒకసారి. సో గాయస్ మనమైతే ఆర్డర్ ఇచ్చేసినాము. సో ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మీకు మెనూలో చూసుకోవచ్చు. ఇక్కడ మటన్ బిర్యానీ వచ్చేసి 295 రూపీస్ ఉంది సింగిల్, రీజనబుల్. ఏది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 550 ఇంకా సింగిల్ లేదు అక్కడ. సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసరికి 245 ఉంది. ప్లస్ చికెన్ 65 బిర్యానీ కూడా ఉందంట. అది వచ్చేసరికి సింగిల్ 255 రూపీసే ఉంది. మనం 10 రూపీస్ తేడా. సో అందుకని మనం ఏం చేసినామంటే ఒకటి గలోటి కబాబ్ చెప్పినాం 535 రూపీస్. అలాగే ఒకటి చికెన్ 65 బిర్యానీ సింగిల్ చెప్పినాం. ఒకటి చికెన్ ఒకటి మటన్, ఒకటేమో మటన్ బిర్యానీ సింగిల్ చెప్పేసినాం. ఇంకోటి ఏంటంటే బిర్యానీ ఇది జాఫ్రానీ బిర్యానీ. వాళ్ళు స్పెషల్ గా మెన్షన్ చేశారు జాఫ్రాన్ బిర్యానీ. వచ్చిందా చూద్దాం నిజంగా జాఫ్రానీ మా తమ్ముడు కూడా ఛానల్ అయితే ఉంది. సో మా తమ్ముడు కూడా మా వ్లాగ్స్ చిన్న చిన్న పిల్లలు అవన్నీ చేస్తారనమాట. ఏ ఛానల్ పేరు ఏం పేరు? నా ఛానల్ పేరు ఆర్కే కింగ్స్. కింద డిస్క్రిప్షన్ ఇస్తా లింక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జర మా తమ్ముడు. చిన్న లిటిల్ సపోర్ట్ అంతే. మన చికెన్ గలోటి కబాబ్ అయితే వచ్చేసింది గాయస్ చూసుకోవచ్చు. అమ్మో అన్ని పీసులు వచ్చినాయి కదన్నా, తక్కువలేము.
చాలా పీసులు వచ్చినాయి, ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు గాయస్, అన్ని పీసులు వచ్చినాయి. అంటే రాయల్ 500కి 4 పీసులు, వామ్మో. చూడండి గాయస్, నలుగురు ఉంటే 4 పీసులు వచ్చినాయి, ఘోరం అసలు. ప్రైస్ మాత్రం 535 అయితే వేసింది అనమాట. ఎంత మటన్ అయినా కానీ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే అనిపించింది. మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా అంతే కదన్న, 635 700 ఉంటుంది అన్న ఒకటే. కొత్తిమీర ఎక్స్ట్రా వచ్చింది మనకి గార్నిష్. సో మనం ఈ ఆనియన్ కూడా ఒకటి తీసుకుందాం, నా ప్లేట్లో వేయడం మర్చిపోయింది అతను. మనం కూడా వేసుకుందాం. ఒక సలాడ్, పైసలు ఉన్న పంచాయతీ అనమాట ఇది. అన్నిటికంటే హైలైట్ ఇది, తర్వాత చూపిస్తా, ఇది హైలైట్ అనమాట నవాబ్స్లో. గ్రేవీ బిర్యానీలోకి అద్దరిపోతుంది, మిర్చి గసాలు. లేట్ చేయకుండా ట్రై చేద్దాం. చూసుకుంటే ఒక్కటే పీస్ లాగా వచ్చింది, మంచిగా ఇట్లా నిమ్మకాయ పిండుకొని. ఫస్ట్ అయితే పీసు ఇది మొత్తం కీమాలాగా చేసిరు అనమాట. చూసుకుంటే మీకు మొత్తం కీమానే. ఫస్ట్ టైం గలౌటి కబాబు నవాబ్స్లో. సో మనం రిచ్ తిందాం గైస్ విత్ స్పూన్. అద్దరిపోయింది, ప్రైస్కి అయితే 100% వర్త్. సో ఫస్ట్ బైట్ టేస్ట్ మాత్రం ఎట్లుందిరా? టేస్ట్ చాలా బాగుంది, సూపర్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. కీమా లాగా చిన్నపిల్లలు కూడా తినొచ్చు. టేస్ట్ అసలు మామూలుగా లేదు. టైం ట్రై చేసినా చాలా ఇట్లా నోట్లో వేసుకుంటే మింకైపోతుంది guys. నేను మటన్ ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగుంది. కీమా స్టఫింగ్ కొద్దిగా తెలుస్తుంది, నోట్లో వేసుకుంటే పెరిగిపోతుంది. ప్రైస్కి అయితే అంటే టేస్ట్కి వర్త్ కానీ క్వాంటిటీకి అయితే వర్త్ కాదు అనిపించింది. క్వాంటిటీ వర్త్ కాదు, టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది. చూడండి గైస్, నిజంగా సో లోపల కీమా మాత్రం మంచిగా రోస్ట్ చేసారు. అద్దరిపోయింది. పుదీనాకి ఒక గ్రీన్ కలర్ గ్రేవీ అయితే ఇచ్చిండు, పుదీనా చట్నీ అనుకుంటా. నాకైతే ఎక్కువ నచ్చదు ఎందుకంటే పెరుగు ఉంటుందని, కానీ లోపల స్టఫింగ్ స్పైసీగా ఘాటుగా నెక్స్ట్ లెవెల్ ఉంది. నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంది. గాయస్ పుదీనా చట్నీతో తింటే మాత్రం ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంది, అద్దరిపోయింది. తినసాయి పుదీనా చట్నీ అద్దరిపోయింది. నేను తినలా, పెరుగు వెళ్తే డౌట్. గాయస్ మా తమ్ముడిని అయితే అర్థం, పుదీనా చట్నీ ఎంత అద్దుకుంటుండు. గాయస్ కబాబ్ మాత్రం మెత్త ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అద్దరిపోయింది గాయస్. అరే నువ్వు ఇక్కడ పత్తరగా రోజు తిన్నావు కదా, అది బాగుంది ఇది బాగుందా చెప్పు. రెండు నాకైతే ఇది ఇప్పుడైతే ఇదే నచ్చింది. పత్రికా కోసం కూడా బాగుంటది, ఇప్పుడు ఇది తిన్నా కాబట్టి ఇదే నచ్చింది, అద్దరిపోయింది గాయస్. ఏంటంటే మామూలు నవాబ్స్ అంటే అందరు పత్రికా కోసే చూపిస్తారు ఫేమస్ అని, అందుకని కొంచెం చేంజ్ ఇచ్చి ఇదైతే చేసినాం అనమాట. కానీ 100% మస్ట్ ట్రై ఐటమ్ ఇది. కొంచెం డబ్బులు ఎక్కువ ఉండే అడ్జస్ట్ చేసుకుని తినండి, చాలా బాగుంది. సో గాయస్ మన చికెన్ 65 బిర్యానీ అయితే వచ్చింది అనమాట. క్వాంటిటీ అయితే పర్లేదు గాయస్, గట్టిగానే వచ్చింది. అందరిది కదా బస్ 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 బస్. వేడి వేడిగా పొగలు ఉంది గాయస్, గట్టిగానే. మా అన్న అయితే మటన్ తింటున్నా అనమాట. పీసులు గట్టిగానే వచ్చినట్టుంది. బస్ బాయ్ గాయస్, మనం ఫస్ట్ అయితే చికెన్ 65 అయితే ట్రై చేద్దాం. చూసుకోవచ్చు పీసులు అయితే పర్లేదు, బాగానే వచ్చినాయి. దీంట్లో ఒక 4 వచ్చినాయి, మా తమ్ముడు దాంట్లో ఒక 4 వచ్చినాయి, ఇంకో మా తమ్ముడు దాంట్లో కూడా సింగిల్ మొత్తం 10 పీస్ దాకా ఈజీగా వచ్చినాయి. పీస్ చూసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి ఇట్లా తీస్తుంటే ఊడిపోతుంది అసలు. ఇంత మెత్తడి 65 అయితే నేను ఎక్కడ చూడలే. మంచిగా పెద్ద పీస్ తీసుకొని ఇంకోండి పైన కోటింగ్తో సహా వచ్చింది, అదే ఇక్కడ స్పెషాలిటీ. ఇలా మంచిగా కలుపుకొని, ఆహా, మంచి నిమ్మకాయ పిండుకొని, చిన్న ఆనియన్ అన్నమాట కంపల్సరీ. ఆహా, ఇలా మంచిగా కలుపుకొని టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఎట్లా అనిపించింది నీకు? చాలా బాగుంది. నేను ఎప్పుడు బిర్యానీ 5 స్పూన్స్ తినేసి ఆపేస్తా, కానీ ఇది ఫుల్ తినేటట్టున్నా. చాలా బాగుంది గాయస్, నిజంగా మా బామ్మర్ది కూడా నచ్చింది. మా అన్న అయితే మటన్ బిర్యానీ ఎట్లుంది చెప్పన్న? మటన్ మాత్రం ఇచ్చి పడేసింది గాయస్. చూడండి ఒక్కసారి పీసు, ఆహా, మనకి నల్లి పీస్ వచ్చింది. ఇప్పుడు గుంజాస్ చూడండి నల్లి పీసు. సో మటన్ చూడండి టెండర్ ఉంది. సో ఇట్లా నీట్గా కలుపుకొని మటన్ ఫస్ట్ బైట్. గాయస్ నవాబ్స్కి వంక పెట్టలేదు బిర్యానీ విషయంలో అయితే.
వాళ్ళ రిచ్నెస్ ప్రీమియం మాత్రం అద్దరిపోయింది. అనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నచ్చిందా ఇది నచ్చిందా? సేమ్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కదా. సేమ్ ఉన్నాయి గైస్. అంటే చెప్పాలంటే 65 తినలేదు, ఇక్కడ మా 65 అద్దరిపోయింది. సేమ్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. బిర్యానీ మాత్రం సింగిల్ అయితే ఒకళ్ళకి ఈజీ సరిపోతుంది. ప్రైస్ కూడా వర్త్ ఈ అంబియన్స్ కి, చాలా వర్త్. 255 రూపీస్ చికెన్ 65, చాలా వర్త్. చికెన్ 65 బిర్యానీ అయితే ప్రైస్ కానీ క్వాంటిటీ కానీ గట్టిగా వచ్చింది. నవాబ్స్ లో ఈ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కరెక్ట్, కానీ అన్నిటికంటే హైలైట్ మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇదే అనమాట. ఈ మిర్చి గసాలని కోసం కొట్టుకుంటారు నవాబ్స్ లో, చాలా బాగుంటది. జనరల్ గా బయట మిర్చి గసాలని అయితే అంతగా ఎక్కవు, కానీ నవాబ్స్ లో లాస్ట్ టైం నేను తిన్నప్పుడు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది గాయస్. ఒకసారి మంచిగా అలా మిర్చి గసాలతో తిక్కు కలుపుకొని ఒక చికెన్ పీస్ పెట్టుకొని, ఆహా అలా ఆనియన్ పెట్టుకొని మంచిగా కలుపుకొని ఆహా తింటే చెప్పరాట్లే అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. 100% రికమెండ్. దిల్షుఖ్నగర్ చుట్టుపక్కల అక్కడ మేబీ ఎన్ని తిని బోర్ కొట్టుంటే ఖచ్చితంగా ఇక్కడ రండి, చాలా బాగుంది. మీరు సాటిస్ఫై అవుతారు, ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి. గాయస్ మా తమ్ముని కూడా అడుగుదాం, ఎట్లుందిరా బిర్యానీ? బిర్యానీ మాత్రం టేస్ట్ అద్దరిపోయింది గాయస్. రిచ్నెస్, దీని అరోమా, ఆ స్మెల్కే నాకు అసలు ఎట్లా అంటే చెప్పలేకపోతున్నాను మీకు టేస్ట్. ఈ గ్రేవీ ట్రై చేయాలి ఒకసారి, మిర్చిగా అసలు అద్దరిపోతుంది. గ్రేవీయా? గ్రేవీ చాలా అంటే చాలా తిక్కు ఉంది గాయస్. గ్రేవీ చాలా అంటే చాలా తిక్కుంది. ఇట్లుండాలి, ఇట్లుంటే తినబుద్ధి అవుతుంది. ఇట్లా కలుపుకొని అలా గ్రేవీ తింటే స్వర్గం గాయస్, స్వర్గమే. చాలా బాగుంది నిజంగా, అదిరిపోయింది గాయస్. మా తమ్ముడు అయితే దంచుతూనే ఉంది మంచిగా తినుకుంటా, అది హ్యాపీగా ఉంది. గాయస్ మనం కూడా మటన్ మీద ట్రై చేద్దాం. 2 పీసులు అయితే మిగిల్చిండు మా అన్న. రైస్ అయితే చూడడానికి చాలా మంచిగా మాయిశ్చరైజర్ అట్లా ఉంది, అంటే మంచిగా వెట్టుగా బాగుంది చూస్తానికి. పీస్ కూడా ఆహా చూడండి, ఇట్లా అనగానే విడిపోతుంది అసలు, బలం కూడా అక్కర్లే. ఆహా అలా మంచిగా నిమ్మకాయ పిండుకొని ఒకటి కంపల్సరీ ఆనియన్స్ మాట ఒకటి అలా కలుపుకొని టేస్ట్ చేద్దాం. అబ్బా చెప్పిన చికెన్ 65 డబ్బులు ఉంది మటన్. మా అన్న మంచి కుమ్మేసిండు, నేను చికెన్ 65 తిన్నా. ఇంకోటి మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే జాఫ్రానీ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది ఈ మటన్ తిను జాఫ్రానీ ఫ్లేవర్ ఈజీగా గట్టిగా తెలుస్తుంది, చాలా బాగుంది గైస్ మటన్. మెయిన్లీ వేడి ఉన్నప్పుడే ట్రై చేయండి. కాకపోతే మటన్ ఇష్టపడిన వాళ్ళు మాత్రం చికెన్ 65 కూడా అద్దరిపోయింది అన్న, అసలు కుమ్మేసింది. నా రికమెండేషన్ అయితే మెయిన్ వేడి ఉన్నప్పుడే కానిచ్చేసాడు. గాయస్ చెప్తున్నా కదా, ఇక్కడికి వస్తే పక్కా రికమెండ్. ఈ గ్రేవీ ఏ హోటల్ ఇంత థిక్ గ్రేవీ అయితే ఉండదు అనమాట. మిర్చిగాసాలను మంచిగా ఇది మొత్తం నెయ్యి బటరు అలా బిర్యానీలా మటన్లా ఆహా అలా అలా కలుపుకొని మంచిగా ఆహా. నాకు ఈ గ్రేవీ అంటేనే పిచ్చి గాయస్. సూపర్ ఉంది గాయ్స్. చూడండి నేనైతే మొత్తం ప్లేట్ మొత్తం తినేసాను. ఖాళీ అయిపోయింది, బాగానే అయిపోయింది. ఫస్ట్ తినను అన్నాడు, 2 బుక్కలు తినగానే మొత్తం అయిపోగొట్టేసాను. చాలా నచ్చిందంట. ఎప్పుడు తినను కానీ తిన్నాను ఫస్ట్ టైం. ఫస్ట్ టైం కదా మా అమ్మ వీడియోకి రావడం. అవును, మటన్ కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా బాగుంది. నువ్వు ఎప్పుడు తిన్నదానికంటే ఇక్కడ, నువ్వు అన్ని చోట్ల కంటే ఇక్కడ బాగుందా? ఎట్లా? ఇదే చాలా బాగుంది. ఇదే బాగుందా? మావాడు తిన్న అన్ని చోట్ల కంటే ఇక్కడైతే నచ్చిందంట మావాడికి. మనం ఏది బెస్ట్ ఇస్తాం చూద్దాం. 5 స్టార్ హోటల్ లాగా ఉంది ఇదైతే. మన ఫింగర్ బౌల్ కూడా వచ్చేసింది గాయస్. అన్న అయితే గట్టి గుమ్మేసినాము, ఇంకా లాస్ట్ కి ఇక చేయి కడుక్కోవడం మంచిగా వెచ్చగా ఉంటది గాయస్. సాయి గమనించిన ఏదైనా సరే వీళ్ళ ప్లాటర్ కానీ స్టార్టర్ కానీ బిర్యానీ కానీ ఫింగర్ బ్లౌజ్ కానీ వీళ్ళ డిజైన్స్ బాగున్నాయి. ప్లేట్లు కానీ డిజైన్స్ బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, మంచిగా నవాబీ స్టైల్. అందుకే పేరు కూడా నవాబ్సే కదా. అంటే మనం అక్కడ
దిల్షుక్ నగర్ లో ఎట్లుంటది అనుకున్నాం కానీ సూపర్ నాకు మా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కంటే ఇది బెటర్. గాయస్ మన బిల్లు కూడా వచ్చేసింది అనమాట. మంచి బుక్లు అయితే తీసుకొచ్చిండు. సో ఇక్కడ కాస్ట్ కూడా చూసుకోవచ్చు మీరు. సేమ్ మనకి ఎంతైతే ప్రైస్ చెప్పిర్రో అంతే ఉంది. 535 అంటే including 295 జిఎస్టీ కలిపి వాళ్ళు దాంట్లో కాదు పెట్టారు. అంటే సపరేట్ చేసిండు. జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని సపరేట్ చేసిండు. 27 పడ్డది 27 మొత్తం 54 రూపీస్ అంతే. మొత్తం బిల్ వచ్చేసరికి 1199 అంటే రౌండ్ ఫిగర్ 1200 అనమాట. ₹1 తక్కువ. అంటే సో గాయస్ యాక్చువల్ మనం ఒక కబాబ్ 2 రకాల బిర్యానీలు చెప్పినాం. 2 రకాల బిర్యానీ, ఒకటి చికెన్ 65, ఒకటి మటన్. మన నలుగురు సరే వీళ్ళు లెక్క ముగ్గురికి అయితే సరిపోయింది గాయస్, సరిపోయింది. ఫిట్గానే ఉంది. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇక్కడ స్టార్టర్ ఎక్కువ రేట్ ఉంది. మీరు స్టార్టర్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. కొంచెం ఎక్కువ మనం ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంటే 100% ట్రై చేయండి. ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ వెయిటర్ కి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇస్తుంటే మాకు వద్దు అట్లా ఇయ్యకండి అని చెప్పిండు. అది నాకు భలే అనిపించింది. కొంతమంది ఉంటారు, కొంతమంది అదిగా కొన్ని రెస్టారెంట్స్ లో ఎక్కువ తీసుకుంటారు అనమాట. మనకి దాంట్లో అంతా కాలే ఎక్కువ పోలే. నయాగరా హోటల్లో ఎక్కువ వేసిండు, ₹100 ఎక్కువ వేసిండు. కానీ నిజంగా చెప్తున్నా గాయస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకా గచ్చిబౌలి వాటితో పోలిస్తే దిల్షుక్ నగర్ స్టూడెంట్స్ కి నిజంగా చెప్తున్నా, చాలా మంది నవాబ్స్ అంటే స్టూడెంట్స్ ఏం తింటాం నాకు అంత ప్రైస్ అనుకునేటోళ్ళు ఉంటారు కదా. ఇది 1 month అయిందంట కొత్త పడ్డది. సో చాలా మంది ప్రైజులు ఇట్లా ఏం తెలియదు, కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చేసింది. ₹255 కి చికెన్ 65, మటన్ ఎంతన్నా మటన్ అంతే 285 ఇది ఎంత ఉంటుంది మటన్. మా మటన్ 295 గాయస్ చెప్తున్నా కదా. బయట అక్కడ తినదానికంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు హాయిగా. అంటే మేఫీల్ లో తిని బోర్ కొట్టింది అనుకున్న వాళ్ళు మాత్రం ఇదైతే మస్ట్ రికమెండ్. బిర్యానీ మేఫీల్ తిని అసలు ప్రైస్ తక్కువ మేఫీల్ బోర్ కొట్టింది అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రావచ్చు ఈజీగా. ఇంకోటి మా బామ్మది రేటింగ్ చెప్తాడు. అరే నీకు రేటింగ్ గలోటి కబాబ్ ఎంత అనిపించింది అవుట్ ఆఫ్ 5? కబాబ్ కి రేటింగ్ 5 కి 4 ఇస్తా. 4ఆ? చికెన్ 65? చికెన్ 65 కి రేటింగ్ 5 out of 5. 5 out of బీవచ్చా నచ్చింది. చికెన్ మటన్ బిర్యానీ రా, మటన్ బిర్యానీ కూడా 5 out of 5. ఈడైతే వచ్చేటప్పుడు నేను ఎక్కువ తినలేను కానీ మంచిగానే తిన్నాడు. నువ్వు తినట్లయితే కదా హైయెస్ట్ బిర్యానీ ఎక్కువ తిన్నది అది. సో చిన్నపిల్లలు తీసుకురండి. ఆ కబాబ్ అయితే స్టార్టర్ కంపల్సరీ ఆర్డర్ చేయండి. ఇలాంటి మరిన్ని తిని ముచ్చల కోసం ఏం చేస్తాం, మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి గాయస్ మెయిన్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు అనమాట. జస్ట్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండి కింద, అది మాకు జస్ట్ అట్లా అది టచ్ చేస్తే మాకు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చినట్టు. మీకు అది జస్ట్ క్లిక్ బటన్ మాకు పెద్ద సపోర్ట్. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దీనికంటే డబల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోలతో సర్ప్రైజ్ తోటి ముందుకు వచ్చేస్తా. గాయస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియో వస్తుంది మన యూట్యూబ్ ఛానల్. ఫైనల్ గా ఒక మార్క్ అయితే కొట్టింది అనమాట. స్పెషల్ గా వీడియో చేస్తా, సర్ప్రైజ్ తోటి ముందుకు వచ్చేస్తా. బాయ్.